ఓం శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ప్రసిద్ధ క్రియేషన్స్. ఇవాల్టి వీడియోలో కమలాత్మికాదేవి అవతారం గురించి తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా ఫర్దర్ నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్, షేర్, కామెంట్ చేయండి. కమలాత్మికాదేవి అవతారం గురించి పురాణాల్లో చాలా అద్భుతమైన కథలు ఉన్నాయి. కమలాత్మికాదేవి అనేది దశమహావిద్యల్లో చివరి దేవిగా భావిస్తారు. ఆమెను సాధారణంగా శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా పూజిస్తారు. ఇప్పుడు ఆమె ఎలా అవతరించిందో వివరంగా చూద్దాం. కమలాత్మికాదేవి అవతారం ఎలా జరిగింది? సృష్టి ప్రారంభంలో దేవతలు మరియు అసురులు అమృతం పొందేందుకు కలిసి సముద్ర మదనం అనే మహా సంఘటనను చేశారు. ఈ సముద్ర మదనం సమయంలో అనేక దివ్య వస్తువులు మరియు దేవతలు వెలువడ్డాయి. అప్పుడు ఒక అద్భుతమైన పద్మంపై ప్రకాశిస్తూ ఒక దివ్య దేవి ప్రత్యక్షమైంది. ఆ దేవి ఎవరో కాదు, కమలాత్మికాదేవి. కమలం మీద కూర్చొని వెలుగులు విరజిల్లుతూ దర్శనమిచ్చింది కాబట్టి ఆమెకు కమలాత్మిక అనే పేరు వచ్చింది. కమలాత్మికాదేవి స్వరూపం అసలు లక్ష్మీదేవి స్వరూపమే అని పురాణాలు చెబుతున్నాయి. కమలాత్మికాదేవి రూపం చాలా శాంతిమంతంగా మరియు కరుణతో ఉంటుంది. ఆమె సాధారణంగా పద్మాసనంలో కమలం మీద కూర్చుంటుంది. 4 చేతులు ఉంటాయి. 2 చేతుల్లో కమల పుష్పాలు ఉంటాయి. మిగిలిన 2 చేతుల్లో వరదముద్ర, అభయముద్ర చూపుతుంది. ఆమె చుట్టూ ఏనుగులు జలాభిషేకం చేస్తూ ఉంటాయి. ఈ రూపాన్ని సాధారణంగా గజలక్ష్మి రూపంగా కూడా చెబుతారు. కమలాత్మికాదేవి దశమహావిద్యలు అనే శక్తి రూపాలలో చివరి రూపం. ఈ మహావిద్యలను పార్వతీదేవి భగవంతుడైన శివుడుకు తన మహాశక్తిని చూపడానికి అవతరించింది అని కథ. ఆ దశమహావిద్యలు కాళీ, తార, త్రిపుర సుందరి, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్త, ధూమవతి, బగళాముఖి, మాతంగి, కమలాత్మిక. ఇందులో కమలాత్మికాదేవి సంపద, ఐశ్వర్యం, శాంతికు సూచిక. కమలాత్మికాదేవిని భక్తితో పూజిస్తే ధనం మరియు ఐశ్వర్యం పెరుగుతుంది. కుటుంబంలో శాంతి ఉంటుంది. దారిద్ర్యం తొలగిపోతుంది. ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. అందుకే చాలామంది ఆమెను లక్ష్మీదేవి యొక్క తంత్రస్వరూపంగా భావిస్తారు. తెలుసుకున్నారు కదా కమలాత్మికాదేవి అవతారం గురించి. మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.